కాసేపట్లో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించనున్నారు. హిమాయత్ నగర్లోని పార్టీ కార్యాలయంలో సురవరం భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. చిన్నప్పటి నుంచి వారిని మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాలు మొదల దగ్గర నుంచి కూడా వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. అటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం కూడా నిన్న ఒక తీర్మానం చేసి సంతాపం తెలియజెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్ధం భవన్కి వచ్చి కూడా వారిపై ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయటమే కాకుండా అందరం వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ బాధపడవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం. అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనట్టు మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజాజీవనంలో అని చెప్పాను. కానీ లోపల జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా, నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మగ్ధం భవన్ ఇనాగరేషన్లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు పేద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శనంగా ఉంటుంది. ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్లగొండ, ఆ తర్వాత వివిధ హోదాల్లో కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల కొరకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ